హాయ్ ఫ్రెండ్స్. సో ఎపిసోడ్ చూసారు కదా, చూసిన తర్వాత ఎంతమందికి సంజన గారు హౌస్లోనే ఉండాలి అండ్ తను ఉంటేనే మనకు ఎంటర్టైన్మెంట్, తను ఉంటేనే టీఆర్పీ అని ఎంతమందికి అనిపిస్తుంది. సంజన గారు హౌస్లో ఉండాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి వీడియోని లైక్ చేయండి. నిజంగా అంత పెద్ద రచ్చ జరుగుతుంటే అంత సింపుల్గా కామ్ అండ్ కంపోజ్గా నాకేం తెలియదురా బాబు, మీలో మీరు కొట్టుకోండి, నేను జస్ట్ చిల్ అవుతా అన్నట్టుగా కూర్చుంటుంది చూసారా, నెక్స్ట్ లెవెల్ అబ్బా. అసలు ఆమె ఉండాలి. సరే, ఆమె ఇచ్చే నెగిటివ్ కంటెంట్ అయినా పాజిటివ్ కంటెంట్ అయినా పక్కన పెడితే ఆమె హౌస్లో ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి, సంజన గారు లేకుండా ఈ లైవ్ అయినా అలాగే ఎపిసోడ్ అయినా చూడండి, ఏమీ ఉండదు, జీరో. ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటూ వీళ్ళుగా కామనర్స్ వెళ్ళి తినుకుంటూనే వాళ్ళ పని తినడం కోసం విన్నట్టుంది. వాళ్ళు వెళ్ళి తింటారు, వీళ్ళు వెళ్ళి బోళ్ళు కడగడం, ఆయన బట్టలు వినడం, మేము వాష్రూమ్ క్లీన్ చేయడం, ఇవే ఇంత మించి ఉండేది కాదు. సంజన గారు లేకపోతే అసలు బిగ్ బాస్ సీజన్ ఇప్పటి వరకు అయితే లేదు. ఈ 3 ఎపిసోడ్స్ కాపాడింది కూడా కేవలం సంజన గారే. తను ఇస్తున్న కంటెంట్ ఏ రేంజ్లో ఉందంటే, బర్నీ గారి బర్త్డే ఆ ఫుటేజ్ లేపేశారు. ప్రియా వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య చిన్న ఇష్యూ జరిగింది, ఆ ఫుటేజ్ లేపేశారు. ఈవెన్ బిగ్ బాస్ కూడా వాళ్ళకి ఎలాంటి టాస్క్లు కూడా ఇవ్వకుండా వెళ్ళి పడుకోమని చెప్పాడు నిన్న నైట్ 9:30కే. అర్థం చేసుకోండి, ఏ సీజన్లోనైనా ఎపిసోడ్లో అంటే ఏ సీజన్లోనైనా నామినేషన్ ఎపిసోడ్ హైలైట్ అయిపోతాయి. టీఆర్పీ ఎక్కువ వచ్చే ఎపిసోడ్స్ నామినేషన్ ఎపిసోడ్సే, కానీ వాటిని కూడా డామినేట్ చేసి సంజన గారి కంటెంటే బయటకు వచ్చింది. అసలు ఇప్పుడు నామినేషన్స్ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు, సంజన గారు ఇచ్చిన గుడ్డు ఇష్యూ గురించే మాట్లాడకుండా అర్థం చేసుకోండి సంజన గారు ఏ రేంజ్ కంటెంట్ ఇస్తున్నాను అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఎపిసోడ్లో చూసారు కదా, ప్రియా శెట్టి శ్రీజ మర్యాద మనిషి ఒక దగ్గర కూర్చున్నప్పుడు ప్రియా శెట్టి క్యాజువల్ అడుగుతుంది, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అన్నప్పుడు, ఇటు మనిషి ఏమంటాడంటే సంజన గారు వెళ్తారు, తన వల్ల హార్మోనియం బాగా దెబ్బతింటుంది అంటే, సింపుల్గా ప్రియా శెట్టి అంటుంది తను వెళ్ళదు అని అంటుంది. అండ్ తనది వెళ్ళదు, తను ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మళ్ళీ ప్రియా శెట్టి గారు శ్రీజ కూడా అడుగుతుంది కదా, నువ్వు ఇన్ని సీజన్స్ చూసావు కదా, నీకు ఏమనిపిస్తుంది, తను వెళ్తుందా అంటే, లేదు తను వెళ్ళదు, ఎందుకంటే తను ఎంత తప్పు చేసినా సరే ఈ 14 మందిలు తన మీద పడుతుందా అని చెప్పి ఒక సింపతి అయితే క్రియేట్ అని చెప్పి శ్రీజ కూడా చెప్పింది. నాకు ఇక్కడ అర్థం కాదంటే, మనిషి ఈ కోడి బ్రెయిన్ వేసుకున్నా అంటే, సారీ టు సే దిస్, ఓకే తను ఫోర్బ్స్ 13లో వచ్చాడు కావచ్చు, తను ఇంటెలిజెంటే కావచ్చు, కాకపోతే బిగ్ బాస్ మీద ఇంత తక్కువ అవగాహన ఉందా అనిపించింది. ఎలా వెళ్తుంది అనుకున్నారు? మనిషికి ఫ్యాన్స్ అని గుర్తుపెట్టుకోండి, అసలు ఒక్కవేళ మనిషి కనుక నామినేషన్లకు అయితే అసలు వెళ్ళేది మనిషే. ఆ రేంజ్లో అతను అరగెన్సీ బిహేవ్ చేస్తున్నాడు రామురాజుల విషయంలో, అది కూడా మాట్లాడుకుందాం. సో సంజన గారు అయితే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇస్తున్నారు, అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు అనిపించింది. ఎస్పెషల్లీ చాలామంది ఆడియన్స్ తనకి ఇప్పుడు కనెక్ట్ అయ్యారు, ఎందుకంటే తను ఉండాలని కోరుకుంటారు. కనీసం ఒక 5 to 6 weeks అయినా తన హౌస్లో ఉండాలి, తను మంచి కంటెంట్ ఇస్తుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సరే చూద్దాం. ఇక లేట్ చేయకుండా మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్లో నిన్నటి నామినేషన్స్ని ఈరోజు కంటిన్యూ చేశారు. సో బర్నీ శంకర్ అండ్ ఇమ్మాన్యుయల్ గారు ఇద్దరు కలిసి వెళ్ళడం జరిగింది. బర్నీ శంకర్ గారికి సుత్తి దొరికింది, సుత్తి కట్టుకొని యాజ్ యూజువల్గా సంజన గారిని నామినేట్ చేశారు. సంజన గారిని నామినేట్ చేసి ఆ సుత్తి తీసుకెళ్ళి మళ్ళీ శ్రీజకి ఇచ్చారు. శ్రీజ ఏం చేసింది తెలియకొద్ది వాంటెళ్ళి ఫుటేజ్ కోసం తను చెప్పాల్సుకున్న పాయింట్స్ అన్ని మళ్ళీ సంజన గారి విషయంలో మీరు ఇలా చేశారు అలా చేశారు అన్నీ చెప్పి, కానీ మీరు ఆల్రెడీ నామినేషన్లోకి వచ్చారు కాబట్టి నేను మీకు చెప్పట్లేదు. నా నామినేషన్ పాయింట్ వచ్చేసి తనుజ గారు అని చెప్పి, తనుజ గారికి చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే, మేము కామనర్స్ అని చెప్పి మా గురించి నువ్వు బ్యాక్ ఎండ్లో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నావు అండ్ మీరు ఫుడ్ బాగా చేస్తున్నారు, కాకపోతే మేము చెప్పిన ఫుడ్ చేయట్లేదు. ఇక్కడ మేము 6 మెంబర్స్ ఉన్నాం, మాకు 6 డిఫరెంట్ ఐటమ్స్ చెప్పినప్పుడు చేయాలి, కాకపోతే మీరు ఓవరాల్ ఫుడ్ బాగుంది అని మేము చెప్పింది చేయట్లేదు. అండ్ మీరు అంటే మాకు ఫుడ్ పెట్టేటప్పుడు చాలా చిరాగ్గా బిహేవ్ చేస్తున్నారు, మాకు అది నచ్చట్లేదు, మీ నుంచి మాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నట్టుగా మాట్లాడింది శ్రీజ. అండ్ దేనికి వత్తాసు పలుకుతూనే అటు ప్రియా శెట్టి ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, డిమాండ్ పవన్, మరి అతని పేరు మాస్క్ మ్యాన్ హరీష్, వీళ్ళందరూ కూడా తనుజ మీదకి ఏదో వార్ చేసినట్టుగా వెళ్ళారు. అంటే వీళ్ళు 5 members ఒకవైపు, తనుజ గారు ఒకవైపుగా జరిగిపోయింది. అక్కడ తనుజ గారు ఎంత తప్పున్నా సరే వీళ్ళు 5 తన మీద పడేసరికి ఖచ్చితంగా ఇంకెంత ఎప్పుడు నేర్చుకుంటారు. ఒక్క ఎపిసోడ్ ఎవరొకరికి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఆ ఎపిసోడ్ తనుజకి అడ్వాంటేజ్, బట్ తనుజకి ఎక్కడ ఇది డిసడ్వాంటేజ్ అని కూడా నేను చెప్తాను. ఆ నామినేషన్ పాయింట్స్ వరకు అయితే తనుజకి ఎంత సింపతి రావాలో అంత సింపతి వచ్చింది, కాకపోతే ఆ తర్వాత ఆ సింపతి అంతా పోయింది, అది ఎక్కడ కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు కామెంట్స్ అని చెప్పి తక్కువగా చూసి మాట్లాడుతున్నారు అండ్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అంటే నాకు తెలిసి తను ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ చేసినా నాకు అనిపించలే పర్టికులర్గా, మీకు ఎక్కడ అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఫుడ్ కండుతున్నారు, కాకపోతే మాకు నచ్చిన ఫుడ్ అనట్లేదు అని చెప్పింది. నేనన్నది ఏంటంటే, వీళ్ళందరూ స్పెసిఫిక్గా ఒక ఐటెం చెయ్యండి అంటే మీరు ఈ ఐటమ్స్ చెయ్యండి అని చెప్పింది ఎప్పుడు?
ఎక్సెప్ట్ అంటే ప్రియా శెట్టి చెప్పిన ఆలు ఫ్రై కాకుండా వీళ్ళు ఏదైనా ఐటెం తనుజకి చెప్పారా, చెప్తే ఆమె ఏమైనా చెయ్యను అనిందా, చేయకుండా ఉండిందా, ఏమైనా సినారియో ఉందా, ఎక్కడ లేదు కదా. ఆమె ఏముంటుంది, ఆమె కన్వే చేయడం రావట్లేదు. కానీ మీరు చెప్పి వదిలేయండి, నేను చేస్తాను, కాకపోతే నేను చేస్తున్నప్పుడు వచ్చి ఆయిల్ ఇంత వేయండి, మీరు ఇందులో మసాలాలు ఎన్ని వేయండి, ఎల్లిపాయలు ఎన్ని అని చెప్పి మీరే వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందులో చెప్తే అది ఎలా కుదురుతుందండి. నిజమే కదా, ఇప్పుడు సొంత ఇంట్లో మన అమ్మాయినా సరే మనం ఒక కర్రీ చేయమని చెప్పి వెళ్ళిపోతే అయిపోతుంది. మనం వెళ్ళి అమ్మకి మీరు ఇక్కడ పోపు వేయండి అమ్మ, ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేయండి, మీరు ఇలా వేయండి అలా వేయండి చెప్తే అది ఎలా ఉంటుంది, చిరాకు పడతారు. ఓకే, వీళ్ళు ఏం చెప్పలే. అండ్ వీళ్ళు చెప్పిన వన్ అండ్ ఓన్లీ ఐటమ్ ఏంటి, ఆలు ఫ్రై. ఆ ఆలు ఫ్రై తను స్టార్ట్ చేసింది, ఆ ఆయిల్లో ఆలు కూడా వేసింది. అప్పుడు బిగ్ బాస్ ఏం అనౌన్స్మెంట్ ఇచ్చాడు, మీరు అవుట్ హౌస్కి వెళ్ళిపోండి అన్నారు. ఆమె గ్యాస్ ఆఫ్ చేసి అవుట్ హౌస్కి వచ్చేసింది. ఆమె వచ్చిన వెంటనే అదే కిచెన్ ప్లాట్ఫామ్లోకి ప్రియా శెట్టి, ఇటు డిమాండ్ పవన్, అటు ఈమె పేరెంట్ శ్రీజ, వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ అందులో గార్లినా అదేంది అల్లం, తెలుగులో చెప్పటి అల్లం వేసి మళ్ళీ ఉల్లిపాయలు వేసి మీరే కదా దాన్ని అంతా నాశనం చేశారు. అసలు ఆ ఫ్రైని కాస్త మొత్తం కిచిడిలాగా చేసింది ఎవరు, మీరే కదా. మీరు మనిషికి మీ యొక్క ఎక్స్పెరిమెంట్స్ అని దాని మీద చేశారు. ఆ తర్వాత ఆమె వచ్చి మళ్ళీ ఏంటి ఇలా చేశారని చెప్పి దాన్ని ఎక్స్పెరిమెంట్ నుంచి కొంచెం ఒక కర్రీలాగా చేసి మీకు పెట్టింది కదా. సో తను చేయాల్సిన ఉద్దేశం ఉంది, కాకపోతే బిగ్ బాస్ పిలవడం మళ్ళీ వెళ్ళిపోయింది. అండ్ ఈలోపు మీరు దాని అంతా పెంట చేసి మళ్ళీ నువ్వు కరెక్ట్గా చేయాలన్నది ఎంత కరెక్ట్ అవుతుంది. డిమాండ్ పవన్ అంటాడు, మేము మిమ్మల్ని ఆలు ఫ్రై అడిగితే మీరు చేయలేదా అంత, దాని అది టేస్ట్ అంతా బాగాలే అంట. అసలు ఆ టేస్ట్ బాగాలేకపోయిన కారణం నువ్వే. మీరే వెళ్ళి అక్కడ అడ్డమైన చేసి దానంతా స్పాయిల్ చేసి దాన్ని కిచిడి చేసి మళ్ళీ మీరు చేయట్లేదు అన్న ఎంతవరకు కరెక్ట్ అవుతుంది. ఓవరాల్ సినారియో ఇక్కడ దానికి తోడు ఈ మాస్క్ మ్యాన్ హరీష్ అంటాడు కదా, పెట్టే చెయ్యి బాగుండాలి, అన్నపూర్ణలాగా ఉండాలి, మీ బాడీ లాంగ్వేజ్ బాగలేదు, మీ బిహేవియర్ బాగలేదు అని చెప్పి ఆయన ఎక్కడెక్కడ స్టేట్మెంట్స్ అన్నీ పాస్ చేశాడు. సో అదంతా తట్టుకోలేక అక్కడి వరకు అయితే ఈ 5గురిని చాలా బాగా డిఫెండ్ చేసుకుంది తనుజ గారు. లాంగ్వేజ్ ఇంకొంచెం బాగా ఉంటే తను ఇంకా బాగా డిఫెండ్ చేసుకున్నదేమో నాకు అనిపించింది. బట్ అక్కడ బాగా డిఫెండ్ చేసుకున్నాను. నాకు ఓవరాల్ ఈ సినారియోలో అయితే నాకు తనుజ గారిది పెద్దగా తప్ప అనిపించలే. యాక్చువల్గా ఈ ఎపిసోడ్ తనుజకి చాలా ప్లస్ అయ్యే ఎపిసోడ్, కాకపోతే అది తర్వాత నెగిటివ్ అయింది, ఎందుకో చెప్తాను. సో అక్కడి వరకు చాలా బాగా డిఫెండ్ చేసుకుని ఆ తర్వాత ఏడ్చింది. ఇమ్ముకుని తనుజ గారికి మంచి బాండింగ్ ఉన్నట్టు ఉంది, తను వెళ్ళి చాలా బాగా ఓదార్చాడు. అట్ ద సేమ్ టైం సంజన గారు కూడా వెళ్ళి చాలా బాగా ఓదార్చారు. ఓకే, అక్కడి వరకు అయితే ఈ 5 vs 1 జరిగింది. టోటల్గా చెప్తున్నాను కదా, కామనర్స్ ఒక ఆరోగంట్గా బిహేవ్ చేస్తున్నారు. మేమే ఇంక ఎల్లకాలం ఓనర్స్గా ఉంటాం, మేము చెప్పిందే కరెక్ట్, మాకు నచ్చినట్టు ఫుడ్, మీకు నచ్చినట్టు ఫుడ్ వండుకోవాలి, కరెక్టే, తను చేస్తా అని చెప్పి విల్లింగ్గానే ఉంది, మీరు చెప్పలేదు. అది సరే ఆమె చిరాకు పడిందంటే దానికి రీజన్ కూడా చెప్పింది, తనకు మెన్స్ట్రువల్ అదే తన పీరియడ్స్లో ఉన్నానని చెప్పింది. అందుకే నా మూడ్ స్వింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం చిరాకు పడ్డ మాట వాస్తవమే అని చెప్పింది. ఓకే, అక్కడికి మీరు అంటే తర్వాత శ్రీజాకి చెప్పింది, అక్కడ చెప్పలేదు, తర్వాత శ్రీజాకి చెప్పింది. ఓకే, అక్కడికైతే నాకు ఓవరాల్గా తనుజ గారిదే కరెక్ట్ అనిపించింది. వీళ్ళు 5గురు టోటల్ అవుట్ ఆఫ్ ద కంటెంట్ మాట్లాడాలని అనిపించింది. వీళ్ళ 5గురే ఆ ఆలు ఫ్రైని నాశనం చేసి మళ్ళీ వీళ్ళ 5గురే ఆమె మీద పడ్డాం అంటే ఏదో వాంటెల్లీగా చేస్తున్నట్టు నాకు అనిపించింది. సో చూద్దాం, నాకు ఆ పర్టికులర్ సీన్లో తనుజ గారే కరెక్ట్ అనిపించింది. ఆ తర్వాత అసలైన రచ్చ మొదలైంది. గుడ్డు మాయమైంది. యాక్చువల్లీ సరే, దానికన్నా ముందు ఏంటంటే సంజన గారు వెళ్ళి అక్కడ మనీష్ గారు అలాగే ప్రియా శెట్టి గారు ఉంటే చాలా బాగా అడుగుతుంది, నాకు ఆ హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగాలేదు, నాకు మెంటల్గా బాగాలేకపోతున్నాను, నాకు హెల్తీ ఫుడ్ కావాలి, నాకు ఒక్క చాయ్ ఇస్తారా, నేను మీరు ఏం చెప్పినా చేస్తాను, మిమ్మల్ని ఇంప్రెసివ్ చేస్తానంటే మర్యాద మనిషి నో మేము ఇవ్వం, అది కేవలం మెడికల్ ఎమర్జెన్సీ మాత్రమే ఇస్తాము, మీకు అస్సలు మేము టీ ఇవ్వం, మీరు అడగకూడదు, మేము ఇవ్వము అని చెప్పి ఏ రేంజ్లో బిహేవ్ చేశాడు అంటే మనీషు ఆ ఇంటికి ఆయన ఓనర్ లెవెల్లో బిహేవ్ చేశాడు. నేను షాక్ అయినా మనిషి బిహేవియర్ చూసి. అసలు ఆయన ఏంటి అంటే అగ్నిపరీక్ష నుంచి వచ్చేసరికి వీళ్ళకైనా కొమ్ములా చేయరు, 2 కొమ్ములైనా పెరిగినాయా, లేకపోతే ఆ హౌస్ మొత్తం వీళ్ళదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారా, అది చెప్పే విధానం కూడా చాలా అరగంటగా చెప్పాలనిపించింది. తను అక్కడ అన్నది ఆల్రెడీ, మీరు ఏం చెప్పినా చేయనీకున్నాను, మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాను, నాకు ఒక చాయ్ ఇవ్వమనంటే తను ఇవ్వలేదు. సో తను అక్కడ ట్రిగర్ అయిపోయి ఏం చేసింది, ఆ గుడ్డు అక్కడ ఉన్న 4 గుడ్ల నుంచి ఒక గుడ్డు ఈ మెల్లగా అక్కడ నుంచి తస్కరించి ఈ మెల్లి తినిన తర్వాత సో స్టార్ట్ అయింది. యాక్చువల్గా 4 గుడ్ల నుంచి ఒక గుడ్డు మిస్ అయింది, 3 గుడ్లు మాత్రమే ఉన్నాయని చెప్పి అక్కడ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో ఇది చాలా కామన్ వేలో వెళ్ళింది, గుడ్డు పోయిందా అని చెప్పి ప్రియా శెట్టి గారు, రిమైనింగ్ వాళ్ళు చాలా కామన్గా వెళ్ళిపోయింది. ఆ తర్వాత 1 by 1 సీరియస్ అవడంతో అందరూ వచ్చేసి అందరిని క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పుడు తనుజ గారి దగ్గరకు వచ్చినప్పుడు రామరాథోడు అడుగుతాడు, మీకు ఎందుకు, మీరు తీసుకుంటే చెప్పండి మేడం, అంత ఇష్యూ జరుగుతుంది కదా, మీరు చెప్పండి అన్నప్పుడు అక్కడ రామరాథోడికి ఫన్నీ వేలోనే చెప్తుంది. ఏమంటది, సర్లేరా నేనే తిన్నానులే అని చెప్పేసి అంటది. యాక్చువల్గా అక్కడ రామరాథోడికి క్లారిటీ లేదు, తిన్నాను లే అనింది తప్ప నేనే తిన్నానని ఎక్కడ కాన్ఫిడెంట్గా చెప్పలే. ఆ విషయం అయితే తనకు అర్థం కాక అతను రామరాథోడు ఏమంటాడంటే మనిషితోని, నేను సంజన గారు తిన్నట్టుగా చెప్తుందని ఒకసారి వెళ్ళి అడగండి అంటే, నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు చెప్పట్లేదు, నువ్వు ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు సింపతి కార్డ్ ప్లే చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడకు, నువ్వు దూరంగా ఉండు, నేను నా
నాకు నీతో మాట్లాడడమే ఇష్టం లేదు, నువ్వు బయటనే ఉండు, నీవు అంటే హ్యాండ్ వాష్ కూడా, అంటే ఫుడ్ తినతే హ్యాండ్ వాష్ కూడా ఆ బట్టలు ఉతికే దగ్గర కడుక్కో, నీ ప్లేట్ కూడా అక్కడనే కడుక్కో అన్నది. ఇది ఎంతవరకు కరెక్ట్ మనీష్ రామరాత్రి విషయంలో బిహేవ్ చేయడం? చాలా ఆరోగెన్సీ. రామరాత్రి ఏం మాత్రమే సరే ఈ మనిషి అనేది చాలా అంటే చాలా టూ మచ్ ఫైర్ అవుతున్నాడు. ఎందుకో తెలియదు. సింపతి కార్డు యూజర్. నాకైతే రామరాత్రి సింపతి కార్డు యూజ్ నాకు ఎక్కడ అనిపించలేదు. రామరాత్రి జెన్యున్గా ఉన్నాడు పాపం. మా ఎండలో అన్ని బట్టలు విండుకుంటా అసలు ఎంత కష్టపడుతుంటే ఆయనకు ఒక టీ ఇచ్చినందుకు కూడా నీకు ఎలా టీ ఇచ్చారని చెప్పి క్వశ్చన్, ఆయనకు ఎందుకు టీ ఇచ్చారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు. మీరే కదా హ్యూమన్ యాంగిల్లో ఆలోచించమని చెప్పింది. అంత ఎండలో అంత పని చేస్తున్నాడు, తలనొప్పి ఉంది, తన మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీరు టీ ఇచ్చారు, మళ్ళీ టీ ఎందుకు ఇచ్చారని చెప్పి క్వశ్చన్ చేయడం. నాకు ఇదంతా రామరాథోడ్ మీద చాలా అంటే చాలా గ్రజ్జు పెట్టుకొని ఏదో చెయ్యాలన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు మనిషి. నాకు అది అస్సలు నచ్చట్లే. మనిషి అయితే టోటల్గా బిగ్ బాస్ ఒకవేళ మనిషి కనుక నామినేషన్కి వస్తే ఖచ్చితంగా తను ఎలిమినేట్ అయిపోతారు. ఆ రేంజ్లో ఉంది అతని ఆరోగెన్స్ బిహేవియర్. నాకు అస్సలు నచ్చట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఆ గుడ్డుకు సంబంధించి ఇష్యూ జరుగుతున్నప్పుడు సింపుల్గా సంజన గారు ఎంత అగ్గిరాజాలు అంత అగ్గిరాజేసి సోఫాలో కూర్చొని మీరు కొట్టుకున్నట్టుగా చూస్తుంది. ఈ టైంలో మాస్క్ మ్యాన్ గారు ఏం చేశారంటే ఆ గుడ్డు నాదే, పర్లేదు తిన్నా చెప్పండి అంటే ఆ తిన్నాను అన్నట్టుగా మాట్లాడితే అక్కడ మాస్క్ మ్యాన్ ఏం పెద్దగా రియాక్ట్ అవ్వకపోయేసరికి బర్నీ గారు ఇదే ఛాన్స్ అనుకొని ఆ క్రెడిట్ మొత్తం మాస్క్ మ్యాన్ మీరు చూసారా, మీరు ఆమె ఫేవరిజం చేస్తున్నారు, ఆమె తిన్నా అని చెప్పినా మీరు ఏం మాట్లాడట్లేదు, మీకు తెలిసినా కూడా మీరు ఏం మాట్లాడట్లేదు అని చెప్పి అక్కడ మాస్క్ మ్యాన్ వర్సెస్ బర్నీ గారి మధ్య ఇష్యూ బాగా రేజ్ అయింది. అక్కడ నేనేమంటానంటే బర్నీ గారికి ఆ విషయం ఆల్రెడీ తెలుసు, తను అక్కడ కమలాసన్ రేంజ్లో యాక్టింగ్ చేశాడు, తనుజ గారికి తెలుసు, తనుజ గారు కూడా సమాధానం చెప్పలేదు. బట్ అక్కడ మాస్క్ మ్యాన్కి తెలుసు అయినా కూడా ఏం మాట్లాడట్లేదు అని చెప్పి బర్నీ గారు ఆ ఇష్యూ మొత్తం మాస్క్ మ్యాన్ మీదకి డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు. అది ఎక్కడ నాకు నచ్చలే. నీకు కూడా తెలుసు ఆ విషయం. అక్కడ తను ఏదో రాయేశాడు సంజన గారి దగ్గర, గుడ్డు నాదే పర్లేదు చెప్పండి, అవును నేను తిన్నానని చెప్పింది. సో ఓవరాల్గా వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ జరిగింది. ఇంత పెద్ద ఫైట్ జరిగినా సరే సంజన గారు నాకేం సంబంధం లేదురా భయ్, మీరు కొట్టుకు రావండి, నేను ఇక్కడ కూర్చొని చిల్ అవుతా, దట్స్ ఇట్ అన్నట్టుగా బిహేవ్ చేసింది. నాకు అసలు మైండ్ బ్లాంక్ అయింది. ఈమె ఏంటి ఇంత దారుణంగా ఉందనిపించింది. సరే వాళ్ళు కొట్టుకున్న తర్వాత ఫైనల్గా సంజన గారు వచ్చి నేనే గుడ్డు తిన్నారు. ఇక్కడితో ఆపకుండా ఇక్కడితో ఏం చేసింది ఆగకుండా ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ప్రియశెట్టి గారిని పిలిచి ఆ ఎగ్గు తినింది నేనే, నన్ను ఒకసారి లోపలికి రానివ్వండి అని చెప్పిన తర్వాత అక్కడ మనిషి చాలా ఆరోగెంట్గా బిహేవ్ చేశాడు. నో మీరు లోపలికి రానికి వీల్లేదు, మీరు అక్కడే స్టే చేయండి, మీరు చాలా అస్సలు మిమ్మల్ని లోపలికి ఎంట్రీ చేయని చెప్పి చాలా అంటే చాలా ఆరోగెంట్గా బిహేవ్. నాకు అది అస్సలు నచ్చలే మనిషి విషయంలో. మనిషి ఎందుకో చాలా టూ మచ్గా బిహేవ్ చేశాను. సరే తర్వాత ప్రియశెట్టి వచ్చి సంజన గారిని లోపల తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నెక్స్ట్ లెవెల్ కంటెంట్ బయటకి ఇచ్చింది. నేను గుడ్డు తీసుకొని తిన్న విషయం బర్నీ గారికి అలాగే తనుజ గారికి తెలుసుకొనింది. అక్కడ ఒక పెద్ద బాంబు పేల్చింది. సో ఇదంతా తెలిసే కదా బర్నీ గారు అక్కడ మాస్క్ మ్యాన్ మీద ఫైర్ అయింది. నేను ఏమంటున్నా అంటే బర్నీ గారిని ఎందుకు తప్పు పడుతున్నా అంటే ఆ ఇష్యూ మొత్తం మాస్క్ మ్యాన్ మీద డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఎప్పుడైతే సంజన గారు నేను తిన్నానని చెప్పినా కూడా మాస్క్ మ్యాన్ ఫేవర్గానే మాట్లాడడంతో మీరు ఎందుకు మాట్లాడట్లేదు, ఇంతసేపు అంత పెద్దగా ఇచ్చారు, మీకు తెలిసి కూడా ఆమె తినింది, మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని అతని మీదకి డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు. యాక్చువల్గా ఈ ఇష్యూ అంతా బర్నీ గారికి కూడా తెలుసు. సో అక్కడ ఆమె చెప్పేసరికి అందరి మైండ్ ఒకసారి అవుట్ అయిపోయింది. ఈవెన్ సెలబ్రిటీస్ అయినా సరే చాలా షాక్లో మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్కొక్కరికి. ఈమె ఇంకా టూ మచ్, ఈమె పేరెంట్ శ్రేష్ఠి వర్మ అంట, తను ఇంకా ఏడవడము ఏనేదో తిడతాంది, సిగ్గు లేదా అంటుంది, వామో ఆమెదో అర్థం కాలేదు. సరే అది తెలిసిన తర్వాత తనుజ గారికి ఒకటి, ఇక్కడ ఆమెకు తెలిసి కూడా చెప్పకపోవడం అనేది తప్పు. కాకపోతే అక్కడ హ్యూమానిటీ యాంగిల్ ఉంది, ఓకే కాదంటారు. కాకపోతే అక్కడ అంత గొడవ జరుగుతున్నప్పుడు చెప్పాల్సింది. సరే ఆమె అక్కడ కొంతవరకు అయితే ఆమెకు ఎంతగా అంటే 5 months బేబీ ఉంది కాబట్టి తనకి ఇప్పుడు హెల్తీ ఫుడ్ కాబట్టి ఆమె చెప్పలేదు, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారు ఏం చేశారంటే ఇదంతా కూడా తెలివిగా స్ట్రాంగ్ అని ఏమంటారు స్ట్రాటజీ రూమ్ ఉంటుంది కదా, స్ట్రాటజీ రూమ్లో వీళ్ళ 6 members-ని ఓనర్స్ని అదే 6 కామర్స్ని పిలిచి నాకు ఈ విషయం అంతా ముందే చేస్తాను, నాకు ఈ విషయం ఎవరు చెప్పారంటే తనుజ గారు నాకు చెప్పారు, తను ఇలా 5 months బేబీ ఉంది కదా తనకి, ఈ టైంలో తనకి ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా అవసరం, హెల్తీ ఫుడ్ అనేది చాలా అవసరం అండి. సో తను తీసుకొని తింటున్నా కూడా నేనేం చెప్పలేకపోయానండి, నాకు ఇక్కడ హ్యూమన్ యాంగిల్ అనిపించింది అండి. నాకు ఇదే విషయం నాకు తనుజ గారు చెప్పడంతో నేను అందుకే అక్కడ పెద్ద ఓపెన్ అప్ అవ్వలేదు. యాక్చువల్గా తనుజ గారు చెప్తారేమో నేను వెయిట్ చేశాను, కానీ తను చెప్పలేదు. తను చెప్పకపోయేసరికి నేను చెప్పాలని చెప్పి అక్కడ కూడా తన ఇష్యూ అంతా ఈమె మీదకి డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు. అక్కడ వెంటనే ప్రియా శెట్టి గారు మీకు ఇంత తెలిసినప్పుడు అక్కడ మీరు ఎందుకు మాస్క్ మ్యాన్ మీద అంత గౌరవంగా వచ్చి మీరు కంటెంట్ కోసం ట్రై చేశారని చెప్పి వాళ్ళు కూడా రిటర్న్లో ఆమెకే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ ఓవరాల్ సినారియోలో ఏంటంటే తెలిసి చెప్పకపోవడం అనేది ఇటు తనుజ గారి తప్పే, అట్ ద సేమ్ టైం బర్నీ గారి తప్పే. కాబట్టి ఇక్కడ వీళ్ళు హ్యూమానిటీ యాంగిల్ చూశారు. ఇక్కడ నేనేమంటున్నా అంటే సంజన గారు ఎంత తెలివిగా ఇటు తనతో పాటు ఇంకా రిమైనింగ్ ఇద్దరిని కూడా నెగిటివ్ చేసింది. అది అది అసలు ఈ రేంజ్ కంటెంట్ ఇస్తుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆమె ఏ రేంజ్లో కంటెంట్ ఇస్తుందంటే ఎవ్వరు కూడా
ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ఏ టైంలో ఆమె ఏం చేస్తుందని చెప్పి గజ గజ వణుకుతున్నారు హౌస్ మేట్స్ అందరు. వాళ్ళందరూ ఒక ఆట ఆడుకుంటుంది. ఈ గ్యాప్లో ఈమె వచ్చి ఇంకా రీతు చౌదరి మీకు తెలిసి కూడా చెప్పలే, మీరు ముగ్గురు కలిసి ఆడారేమో, తనుజ గారు, బర్ని గారు, సంజన గారు, మీరు ముగ్గురు కలిసి డ్రామా ప్లే చేశారా, మీ ముగ్గురికి తెలిసినప్పుడు మీరు ఎందుకు చెప్పాలని చెప్పి ఆమె కాసేపు మొత్తుకుంది. కాకపోతే నేనేమంటానంటే ఇటు ఇమ్మానుయేల్ అయినా, రీతు చౌదరి అయినా, తనుజ గారు అయినా అంతకుముందు ప్రీవియస్లో కూడా వీళ్ళు ముగ్గురు కలిసి అరటిపండు అక్కడ కిచెన్ రూమ్లో దొంగతనం చేసి తిన్నారు కదా. కాకపోతే వాళ్ళు దొరకలేదు, దొరలయ్యారు. ఈమె దొరికింది, దొంగ అయింది. ఎందుకంత సీన్ చేయడం, 5 months బేబీ ఉందన్నారు. సో ఆబ్వియస్లీ తనకు తినాలనిపించింది, తిన్నది. సరే ఆమె అక్కడ కావాలనే చెప్పలేదు, కంటెంట్ క్రియేట్ చేద్దామనే చెప్పలేదు. బట్ ఎందుకో తెలియదు ఆ రీతు చౌదరి కూడా చాలా అంటే చాలా టూ మచ్గా బిహేవ్ చేసింది. ఇంకోటి ఏంటంటే రీతు చౌదరి మాట్లాడిన పాయింట్స్ కరెక్ట్గా కావచ్చు అని ఎందుకు అంత ఆరోగెన్స్గా మాట్లాడారని నాకు అనిపించింది. సో ఈ ఓవరాల్ సినారియోలో ఎవరు హీరో ఆఫ్ ది కంటెంట్ క్వీన్ ఎవరంటే ఖచ్చితంగా సంజన గారే. ఆమె ఇస్తున్న కంటెంట్ చూసి ఒక్కొక్కరు భయపడుతున్నారు, ఈమె నెక్స్ట్ ఏం చేస్తుందని చెప్పి హౌస్ మొత్తం గజ గజ వణుకుతుంది. నేను అది స్టన్ అయ్యాను. అసలు ఈమె ఈ రేంజ్లో కంటెంట్ ఇస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా షీ డిజర్వ్డ్ ఫర్ టాప్ బిగ్ బాస్ హౌస్ అనిపించింది. కాకపోతే ఓవరాల్గా సినారియోలో మనీష్ గారు ఎందుకు టూ మచ్గా, ఈ మాస్క్ మ్యాన్ కూడా కాదు, మనీషే చాలా టూ మచ్గా బిహేవ్ చేస్తున్నాడు రామరాత్రి విషయంలో. ఇది ఖచ్చితంగా తనకి నెగిటివ్ అయిపోయింది ఆల్రెడీ. ఒకవేళ తను కనుక నామినేషన్లోకి వస్తే టోటల్గా అవుట్ ఆఫ్ ద షో అయిపోతాడు, ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉన్నది. ఎందుకు అంత అరగెన్సీ? ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, రాము రాథోడు సగం తెలిసి సగం తెలియదు కాబట్టి మేబీ సంజన గారు తీసుంటారేమో అన్నప్పుడు ఇంత ఫైర్ అయ్యారు కదా హౌస్ మేట్స్ అందరు కలిసి రామరాథోర్ మీద, ఎస్పెషల్లీ కామనర్స్ అందరు కలిసి రామరాథోర్ మీద పడ్డారు. మనీష్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వచ్చారు కదా. మరి ఇక్కడ గుడ్డు విషయం అంతా బర్ని గారికి, తనుజ గారికి తెలిసినప్పుడు అంతే రియాక్షన్ ఎందుకు వాళ్ళ మీద చూపించలేదు మనీష్? ఎందుకు వాళ్ళని వెళ్ళి అంత క్వశ్చన్ చేయలేదు? వాళ్ళ మీదకి ఎందుకు అంత పడి వెళ్ళి క్వశ్చన్ చేయలేదు? వాళ్ళకి ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు? మీరు హౌస్లోకి రాకండి అని చెప్పి ఎందుకు ఇతరుని చెప్పినంత స్ట్రాంగ్గా మీరు నాతో మాట్లాడకండి, మీరు దూరంగా వెళ్ళండి, మీరు సింపతి కార్డు ప్లే చేస్తున్నారు, మీరు ఇన్నోసెంట్ లాగా యాక్ట్ చేస్తున్నారు అన్నారు కదా. మరి ఇప్పుడు వెళ్ళి ఇదే మనీష్ వాళ్ళ తనుజ దగ్గరికి అలాగే బర్ని దగ్గరికి వెళ్ళి ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయాడు? మరి బర్ని గారు ఎందుకు అంత భయపడ్డారు? బర్ని గారిని చూసి మనీష్ గారు కేవలం రామరాథోర్ని మాత్రం ఎందుకు అంత దారుణంగా క్వశ్చన్ చేయడం అనేది నా పాయింట్. ఇది చాలా తప్పు. అంటే ఆ ఇష్యూ తెలిసిన తర్వాత వీళ్ళు వెళ్ళి కూడా బర్ని శంకర్ గారిని తనని పెద్ద క్వశ్చన్ చేయలేదు, కానీ రిమైనింగ్ హౌస్ మేట్స్ అందరినీ క్వశ్చన్ చేశారు. నాకు అది నచ్చట్లేదు. ఎందుకో బర్ని మన రామరాథోర్ గారిని చాలా తక్కువ చూస్తున్నాడేమో, తక్కువ చూపు చూస్తున్నట్టుగా నాకు అనిపించింది. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే ప్రతిరోజు ఎపిసోడ్ అయిపోయాక మన ఛానల్ లైవ్ డిబేట్ ఉంటుందని, మీకు పాసిబుల్ ఉంటే వచ్చి జాయిన్ అయ్యి మీరు మీ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని సంగతి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.